వద్దు వద్దు. ఈ గోపాలరావు పల్లె కాడ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే బస్వాపూర్ కాడ అక్కడ మంచిగా అయిందట, మా అన్న చెప్తా ఉన్నాడు, అందుకే ఆడిపోతాను. కానీ ఇక్కడ ఇగో చూడండి మల్గంగా చూపెట్టరా, జాగ్రత్తగా రాండి, ఎందుకంటే రైల్వే స్టేషన్ లో జరా కొంచెం ఎంత లోపు కార్ ఇది ఎక్కుతుందా ఎక్కదా అనుకున్నా, కార్ ఎక్కుతుందా ఎక్కదా అనుకున్నా, ఫస్ట్ ఎక్కింది ఇంకా కార్ అమ్మేద్దాం అడు చూపెట్టాలి. మోడల్ గోనెస్ మోడల్ నాతోటే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఏమంటున్నాడు అంటే ఒక పుల్ వేద్దామా అంటుంది. దానికి స్పాన్సర్ ఎవరు అని అంటే నాగుల చీనన్న. నేను కాదు, నేను తనకి ఏమంటే నేను వచ్చిన అంటుడు మోడల్. అది ఎంత బతిలాడంగా వచ్చిండు, నువ్వు అర్థం చేసుకుంటలేవు. మోడల్ మేము బతిలాడితే వచ్చిండు తెలుసా. వెళ్ళారా ఈడ బంద్ చేయాలి, వేరే బండ్లు పోదని ఇస్తున్నారు వాళ్ళు. బండి అన్నవాని వద్దు వద్దు. డోర్ 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 డోర్. ఎడ్ల కత్రం పోతున్నది, స్పీడ్ బ్రేకర్లు వేసారు కానీ వేరే కార్లు సుతాయిడా. ఈ ఎడ్ల కత్రం వింటలేదు. ఏమే బాబు ఏమే కార్ ఖరాబ్ అయ్యేటట్టుంది. ఇంకో బండి ఏంటిది బండినా ఇంకో బండ. సరే మీ ఎడ్ల బండి పెట్టుంది. ఎడ్ల బండి బండి నడతలేదని కాదు, నడిపిస్తున్నాం, ఎందుకంటే అక్కడ పెద్దది ఉంది కదా, కింద అంటుతుంది, అందుకని అట్లా సైడ్కి వచ్చినాం. ఇంకా అంత మంచిగా ఈ ఊరు ఏం ఊరు ఇది? ఇంకేది మీ ఊరు రైల్వే స్టేషన్ వచ్చింది, ఇంకేది నయమే కదా అన్ని పోయినా. పైసలు రాలేవా? ఎకరానికి కదా, ఎకరానికి 7,50,000. 6 ఎకరాలు కోటేశ్వరుని. పాపం 6 ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కడవిందట. అసలు వీళ్ళు కొన్ని గోసలు చూడాలి నేను నిజంగా, ఒకసారి వీడియోలు తీయాలి. 6 ఎకరాలు 6 ఎకరాలు అంటే 7 లక్షలు అంటుండే, ఒక ఎకరానికి 70 అనుకున్నా. అంత లెక్క చెప్పొద్దు దాంట్లో, ఇన్ని లక్షలు అని చెప్పేసి లెక్క చెప్పొద్దు. బిల్డింగ్ 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 ఇది అప్పుడేనా అంతే 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 ఇప్పుడు అడ్రస్ నిజంగా చెప్తున్నారా? ఎవడు చెప్పినామో గానీ గోపాలరావు పల్లె కాడ రైల్వే స్టేషన్ ఉందంట, మాత్రం ఎవ్వరు పోకుర్రా బాయ్. నిజంగా చెప్తున్నా, వేస్ట్. నాకు వీడియోలు పెట్టకూరి అడికెళ్ళి పోతా, అది ఇంకా ఫినిష్ కాలేదు, ఫినిష్ కాకముందే ఆగమా అని చెప్తాను. మరి యాక్చువల్ గా బస్వాపూర్ రా అంటే గంతే కా అన్న, బస్వాపూరే మెయిన్. ఊరంతా తిరిగి తిరిగి బస్వాపురం ఇప్పుడు మనం వెళ్ళే రైల్వే స్టేషన్ చూపెడతారా అండి బస్వాపూర్ది మొత్తం ఎట్లుంటది అంటే అంత మంచిగా ఉంటది. అరే ఉన్నాయి ఉన్నాయి. అయ్యో మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ బస్వాపూర్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసిన. ఇది యాక్చువల్ గా రైల్వే స్టేషన్. సార్ చూపెట్టరా, ఇక్కడ అవుతుందా ట్రైన్? అవుతుంది కాబట్టి అరే స్విచ్ ఎక్కడెక్కడనో రైల్వే స్టేషన్ అనుకుంటా ఓకూరి ఆడు దాకుండే. మొత్తం ఇది అయింది కావచ్చు ఆడదాకా సిద్దిపేట దాకా. గోపాలరావు పల్లె ఇక్కడ అయితే రాంపల్లి వారి మళ్ళీ రిటర్న్ వస్తుందా? రెడీ చేస్తాడు వెమ్లవాడ దేవస్థానం దర్శనం. మన రాజన్న జిల్లా రైల్వే స్టేషన్ చూడండి, ఎంత సూపర్ గా ఉన్నావు.
చూడండి చూపెడుతున్నా ఇగో రైలు పట్టాలు చూడు ఇగో నా ఇంకా రైలు పట్టాలు కనబడుతున్నా రైలు పట్టాలని చూద్దాము అన్నా జూమ్ మనం నిన్న మాట్లాడని మొత్తం ఊరుతూనే ఉంటాడు. రైల్వే స్టేషన్ మొత్తం అయితే ఫినిష్ అయింది. అంటే ఇంకా ఫినిష్ కావాల్సింది చాలా ఉంది. ఆ సిద్దిపేట నుండి వచ్చేటువంటి రైల్వే స్టేషన్ ఈ మన బస్వాపురం మొత్తం వరకు అయితే సార్ అక్కడ చూసుకుంటారు కదా, అది ఒక మన స్టేషన్. ఈ స్టేషన్ కి వచ్చి మీరు వీడియోలు తీసుకోవాలనుకున్నా చూడాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి రాదు. ఇక్కడికి పోకుండా ఏ తప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మీరు అత్తూరు ఊరంతా తిరుగుతున్నా మస్తు మంది చేసేది. అందుకనే ఈ రోజు వచ్చి మరి వీడియో ఇక్కడ తీద్దామని చెప్పేసి తీసిన. మనకైతే ఈ రైల్వే స్టేషన్ ద్వారా మస్తు ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనం హైదరాబాద్ కు సిద్దిపేటకి ఇలాగే కరీంనగర్ పోయే వాళ్ళందరికి కూడా మంచి అవకాశం. ఎందరో కృషి చేసినటువంటి ఫలితం ఇన్ని రోజులకు మాత్రం మనకు వచ్చింది. ఒకసారి చూడండి, అక్కడక్కడ బోర్ పాయింట్లు కూడా వేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అనేటువంటి సరిగ్గా దొరకవు కదా, అందుకని ప్రతి రైల్వే స్టేషన్ బోర్ వేస్తా ఉన్నారు. మనకు నీళ్ళ సదుపాయాలు కూడా ప్రతిది ఇక్కడ. సరే ట్రీట్మెంట్ ఉండాలి. మనం ఈ వాటర్ పాయింట్లు చూడండి, మన అన్న ప్లంబర్ కాబట్టి చెప్తాడు. ఇది వాటర్ కదా, వాటర్ వాటర్ ఇంకా ఇది ఫినిషింగ్ ఇంకా టైం ఉంది ఇంకా తిరిగి. మీరైతే రాండి ఫ్రమ్ వచ్చి సిటీలాగా అయితే రైలు వచ్చేసింది చాలా రోజులకు తరబడి. అంతే కదా, సిరిసిల్లనే కదా. బదనపల్లి చౌరస్తా లెఫ్ట్ తీసుకుంటే బసాపురం కానీ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ సీదా ఎక్కడికి వెళ్తది అంటే మళ్ళా గోపాలరావుపల్లె స్టేషన్ ఒకటి, దాని తర్వాత నాంపల్లి, దాని తర్వాత వేములవాడ. ఇంతవరకే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు. కొన్ని ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే, ఈ ప్రదేశాన్ని ఆస్వాదించాలి అనుకుంటే చాలా 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 బ్యూటిఫుల్ ఇది. బతనపల్లి చౌరస్తా బసాపురంకి రండి రైల్వే స్టేషన్. సీనన్న ఊరంతా తీసుకొచ్చిండు. ఊరంతా దింపుడు అంటే ఓడ పెట్టిన తప్పుడు మెసేజ్ వల్ల ఊరంతా తిరుగుడండి. తిప్ప నుండి అట్లుంటది. ప్రతి వీడియోలో జెన్యున్ ఉంటాయి. మామిడికాయ చెట్టులు ఉన్నాయి, తెంపుదామా? మామిడికాయలు ఇప్పటిదాకుండా అన్నీ అయిపోతాయి. కానీ ఓకేనా, మీ అందరికి ఒక విధంగా చూపెడదాం అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చి ఈ వీడియోలు తీస్తా ఉన్నాం. ఫస్ట్ వీడియోలు తీసేటప్పుడు అంటే ఎట్లుండంటే ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడడం ఏమి ఉండదు. మీరు వీడియోలు తీసేటప్పుడు ప్రజెంట్ ఏం సిచ్యువేషన్ కాడ ఉన్నారు, ఎక్కడున్నారు అది మాట్లాడితే సరిపోతుంది అన్న. వీడియోలు తీయంగా ఎట్లా మాట్లాడదాం, ఏం మాట్లాడదాం, ఇవన్నీ ఉండేనా ఫస్ట్ మన మెథడ్లు అంట. ఎక్కడికన్నా పోదాం అన్నప్పుడు ఏం లేదు, అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ లో అన్ని కరెక్ట్ చెప్పి ఏమైనా మీకు ఆలోచనలు వస్తా ఉంటే దీని గురించి కొన్ని చెప్పాలి అంతే. ఇక అంతే తప్పించి వీడియోలు తీస్తే ఎట్లా తీస్తారు, మనకు మాట్లాడరాదు అది ఇది అని భయపడు. మా సిరిసిల్ల మోడల్ ఉంటాడు, మొత్తం గజ గజ వణుకుతాడు. ఆయన లెక్క ఉండకూర్రి మీరు అందరు కూడా, సరేనా?